ఇక్కడ కీర్తనకారుడు తిరిగి చేసిన ఆ రీతిని చూస్తే 2 సార్లు మరి నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయించు వచ్చింది. తన యొక్క జీవితంలో మరి వారి జీవితాల్లో యవ్వన కాలం నుంచి కూడా పగవారు ఎన్ని బాధలు కలుగు చేసిరి అన్న విషయాన్ని ఆ యొక్క భాగంలో మనం చదవగలం, వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ యొక్క భాగము 2వ భాగంలో మనం చూసినట్లయితే నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయొచ్చు వచ్చిరి అని చెప్తూ ఒక శ్రేష్టమైన చక్కనైన మాటను తెలియజేశారు. అదేమిటంటే అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి దేవుడు ఎంత చక్కనైన మాటను మనకు తెలియజేస్తున్నాడంటే అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. ఎన్ని శ్రమలు కలిగినండి, ఎన్ని ఇబ్బందులు కలిగినవ్వండి, ఏదైనా జరగనివ్వండి, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా కీర్తనకారుడు మరి మనకు తెలియజేస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనకు బలపరుస్తున్న ఆ వాక్యము, ఆ భాగం ఏంటంటే అయినను వారు నన్ను జయింపలేకపోయి. ఎన్నో జరిగినాయి, నన్ను పగవారు బాధకు గురి చేశారు. నా యవ్వన కాలం నుంచి కూడా ఇదే పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. చివరికి జయము నాది, విజయము నాది అని తెలియజేస్తున్నాడు. అయినను వారు నన్ను జయింపలేకపోయి. ప్రియదేవుని బిడ్డలారా, మరి క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలకున్న ఆశీర్వాదం ఇదే. ఈ ఒక్క మాట చాలు. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు, లోకంలో జీవిస్తున్నప్పుడు, లోకంలో నడుస్తున్నప్పుడు మనకు దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే అయినను మేము గెలిచితిమి, అయినను మేము జయించితిమి అనే మాటను మటు ఖచ్చితంగా దేవుడు మనకు దయచేస్తాడు. మరి దేవునితో ఉన్నవారికి అదే సాక్ష్యాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలారా, అలాగే దేవుని కొరకు జీవించాలనుకున్న వారికి కూడా దేవుడిచ్చే ఆ మాట, మన నోటిలో పలికే మాట ఏంటో తెలుసా? అయినను నేనే గెలిచి తిని, అయినను మేమే జయించి తిని అనే పరిస్థితి మటుకు ఖచ్చితంగా దేవుడు మనకు ఆ మాటను దయచేస్తాడు. అన్నిటి నుంచి జయము మాదే అనే మాటను మటుకు ఖచ్చితంగా దయచేస్తాడు. దేవుని బిడ్డలారా, ఉన్న పరిస్థితులు ప్రస్తుతం మనకి ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలు చేయగలడు. అంటే ప్రస్తుత పరిస్థితులు ఒకసారి మనకి ఏమీ కనబడకపోవచ్చు, జయ సూచనే మన జీవితాల్లో కనబడకపోవచ్చు, కానీ చివరికి నీ ద్వారా నా ద్వారా దేవుడు పలికించే మాట అయినను నేను గెలిచి తిని. వారు అంటున్నారు అయినను వారు నన్ను జయింపలేకపోయి. ఆ కీర్తనకారుడు అంటున్నాడు, ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఆ బిడ్డ జీవితంలో మనం కలిగి ఉన్నాం. మనం ఈ రోజున ఆ మాటను బట్టి మనం ఎంతగానో ప్రోత్సహించబడాలి. దేవుని బిడ్డలారా, ఐగుప్తుల విషయంలో మనకు అందరికీ తెలుసు. మరి కీర్తనక ధ్యానం చేస్తున్న ప్రతి బిడ్డ కూడా ఆ యాత్ర కీర్తన గత వారం కూడా మాణిక్రావు గారు అనేకమైన విషయాలు తెలియజేశారు. ఈ యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎంత దూరం వారు ప్రయాణం చేశారు, యాత్రలో ఉన్న కష్ట నష్టాలు అన్నింటిని కూడా మనం తెలుసుకున్నాం. దేవుని బిడ్డ, మరి ఐగుప్తు నుంచి మరి ఆ బిడ్డలు ఇజ్రాయేలీయులు వస్తున్నప్పుడు వారు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మరి ఇరుకులు గుండా వారు వెళ్తున్నారు. మరి జయించలేము అనుకున్నారు, మేము జయించలేమని, కానీ జయించేలాగా దేవుడు చేశాడు. ప్రతిసారి కూడా ప్రతి ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు కానీ, మరి ఐగుప్తుని యొక్క ఆ సైన్యము వీరిని తరుగుతున్నప్పుడు కానీ, మరి అమాలేకులు ఎదురైనప్పుడు కానీ, మరి అనేక మంది శత్రువులు వీరితో యుద్ధం చేసినప్పుడు కానీ, ఎరుకో గోడ ఎదుట ఉన్నప్పుడు కానీ, మరి అన్ని విషయాల్లో కూడా మేము జయించలేమో అనుకునే పరిస్థితి నుంచి జయమును దయచేశాడు. అందుకే వారి జీవితంలో దేవుడిచ్చిన మాట ఏంటో తెలుసా? అయినను వారు మమ్ములను జయింప చేయలేకపోయారు. అది వారి నోట్లో, మరి వారి జీవితంలో దేవుడిచ్చిన సాక్ష్యం. ఇదేం పెట్టారు ఇక్కడ మనకందరికీ తెలుసు. ఒకసారి నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనం చూద్దారండి ఎవరన్నా. నిర్గమకాండము 1వ అధ్యాయము
12వ వచనంలో కూడా చక్కనైన సాక్ష్యం. ఇశ్రాయేల్ అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేలుల ఎడల అసహ్యం పడి. చూసారండి, అయినను వారు ఏం చేశారండి? వాళ్ళు ఏమన్నా మంచి ప్రేమగా చూసారా? ఐగుప్తీయులు ఇశ్రాయేలును కఠిన శ్రమలు, బానిసత్వంలోంచి వాళ్ళని ఉంచి అన్ని శ్రమలు ఉంచినప్పటికీ కూడా వారు ఎలా ఉన్నారంటే వారు విస్తరించి అయినను, ఆ మాట చదివారా? అయినను. అదే సాక్ష్యాన్ని ఈ 129వ కీర్తనలో మరి కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అయినను ఏమన్నా జరగని మన జీవితాల్లో, ఏదన్నా ఏ పరిస్థితి అన్నా ఉండి, చివరికి నీ నోట నా నోట దేవుడు ఉంచాలనుకున్న సాక్ష్యం ఏంటో తెలుసా? అయినను నేను జయించగలిగాను. దావీదు గొలియాతు గురించి మనకు ఎంత తెలుసు. దావీదు ఎంతటి వాడు, వయస్సులో కానీ ఏ విషయంలో, అయినను యేసయ్య నామమున, మరి తండ్రి నామమున నేను జయించగలని విశ్వాసంతో వెళ్ళాడు. అనని ఏమన్నా అని, ఎంతన్నా శక్తి ఉన్నని, ఎంత బలమన్నా అతను కొండని, అయినను నేను జయించగలననే గొప్ప సాక్ష్యాన్ని అక్కడిచ్చి జయమును పొందాడు. ప్రియమైన బిడ్డలారా, నిజంగా మన జీవితాల్లో చాలా విషయాల్లో మనం చూస్తున్నాం. మన నోట పలకవలసింది, దేవుడు కోరుకున్నది ఏంటి తెలుసా? అయినను నేను జయించగలను. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎందుకంటే యుద్ధము యెహోవాదే అని అనడానికి గల కారణం ఏంటి తెలుసా? యేసయ్యతో నేను ఉన్నాను కనుక అయినను దేవుడు నాకు జయము కలిగించగలను. ఏ విషయంలో కూడా స్నేహితులు కానీ వారి భార్య కానీ వారందరూ అన్నారు, నీవు జయించలేవు. భార్య అయితే ఏముందండి? దూషించి దేవుణ్ణి మరణం కమ్మను. ఏవు నాకు ఏమి కలిగినప్పటికీ కూడా అయినను నేను నా దేవుణ్ణి విడిచిపెట్టినాను. చూడండి, మరి ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఆ మరి వ్యక్తి కలిగి ఉన్నాడో మనం గమనించవచ్చు. ప్రియమైన ఒకసారి పేతురు గురించి మనం చూద్దాం. లోక సువార్త 5వ అధ్యాయము 5-6 వచనాలు కూడా అదే. రాత్రంతా శ్రమ పడ్డాము. ఒక మంచి మాట ఉంటుంది, అయినను అనే మాట. లోక సువార్త 5వ అధ్యాయము 5-6. సీమోను ఎలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడింది కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేయమని ఆయనతో చెప్పారు. చూసారంటే అయినను ఆ మాట ఎంత ఉపయోగపడింది పేతురుకు అన్న విషయాన్ని మనం గమనించాలి. రాత్రంతా ప్రయాసపడ్డాం, కష్టపడ్డాం, ఏమీ దొరకలేదు. ఆ విశ్వాసం అంటే తెలుసా? అయినను అనే మాట ఆయన గొప్ప ఫలాలు చూడడానికి తన జీవితంలో ఎప్పుడు చూడలేనని చేపలను, విస్తారమైన చేపలను చూడగలిగాడు. ఒక అద్భుతమైన కార్యం చూడగలిగాడు. ఒక మరి నిజ దేవుడిని కలుసుకోవడానికి ఉపయోగపడింది. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున పరిశుద్ధాత్ముడి కీర్తన ద్వారా మనతో మాట్లాడేది ఏంటో తెలుసా? నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అయినను ఏమన్నా జరగని, అయినను నీకు ఒక ఆశ నీ హృదయంలో పుట్టాలి. అయినను నేను జయించగలను, అయినను నేను పొందగలను, అయినను నేను గెలవగలను, అయినను నా అడుగు వేయగలను, అయినను నేను పొందగలను, అయినను నేను లేచి నిలబడగలను అని ఆ దృఢ నిశ్చయము నా జీవితంలో ఉంటే ప్రియమైన బిడ్డలారా, దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతుంటాడు. ప్రియమైన బిడ్డలారా, మరి ఇంకొక భాగాన్ని మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. మళ్ళొకసారి చూద్దాం. అది మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. చూసారా నేను చక్కగా రాశాడు పౌలు భక్తుడు. ప్రస్తుతానికి పరిస్థితి అలా ఉన్నప్పుడు కూడా వాటి మీద అయినను
అభ్యాసం చేస్తే కలిగే ప్రతిఫలం ఎలా ఉంటుందో కూడా ఆయన తెలియజేస్తున్న ప్రియమైన బిడ్డలారా. మరి ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళని, కానీ అయినను మనము వాటిపై దేవుడు చెప్పే మాటపై అభ్యాసం చేస్తే ఆ ప్రతిఫలాన్ని మనం చూడగలము, మనం పొందగలం ప్రియమైన బిడ్డలారా. మరి ఒకే ఒక విషయం ఇదేమన్నా, అయినను వారు నన్ను జయింపలేకపోయిరి అనే మాట నా జీవితంలో ప్రతిసారి మన నోటి నుంచి దేవుడు ఉంచాలని కోరుకుంటున్నాడు. అటు రీతిగా మనం జీవించడానికి ప్రయత్నించేద్దాం. ఆమేన్.